అండ్ తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దు, హెరిటేజ్ని బ్యాన్ చేద్దాం, ప్రొఫెసర్ నాగేశ్వరపై కేసులు విత్డ్రా చేసుకోవాలి. రౌండ్ టేబుల్ సమావేశాలు వక్తలు ఏపీలో ప్రొఫెసర్ నాగేశ్వరపై పెట్టినటువంటి కేసులు అక్రమ కేసుల్ని ఉపసంహరించుకోవాలని వక్తలు డిమాండ్ చేశారు. లేకపోతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగు పెట్టనివ్వద్దని చెప్పారు. తెలంగాణ క్రాంతి దళ ఆధ్వర్యంలో క్రాంతి దళ వ్యవస్థాపకుడు డాక్టర్ పృథ్వీరాజ్ యాదవ్ అధ్యక్షుడు తెలంగాణ గొంతులపై ఆంధ్ర ఇనప బూట్లు ఇంకెంతకాలం అనే అంశంపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడారన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే మళ్ళీ అదే డైవర్షన్ కుట్ర, చంద్రబాబు తన మార్క్ డైవర్షన్ రాజకీయాలు మరోసారి తెరదీశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అవినీతి అసమర్థ పాలనపై వెలువడుతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు పన్నాగం పన్నారు. అందుకు టీడీపీ వీర విధేయ అధికారులతో ఏర్పాటు చేసిన సిట్ను మరోసారి అస్త్రంగా చేసుకున్నారు. వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో మద్యం విధానంపై నమోదు చేసిన అక్రమ కేసు విచారణకు సంబంధించి సిట్ ఒక్కసారిగా హడావిడి చేయడమే అందుకు నిదర్శనం. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో డీజీపీ కార్యాలయం సిట్ అధికారులు చర్చక కుట్ర కార్యాచరణ చేపట్టారు. కె నాగేశ్వర్ రెడ్డి కేఎన్ఆర్ని సిట్ అధికారులు బుధవారం విచారించిన ఆ కుతంత్రంలో భాగమే. ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయం బుధవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు విచారించారు. టీడీపీ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా వైఫల్యాలపై వైఎస్ఆర్సీ పూర్బాటుకు సిద్ధపడుతోంది. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీలు ఎమ్మెల్యే నియోజకవర్గ సమన్వయకర్తలతో బుధవారం ప్రత్యేక సమావేశం నిర్వహించి కార్యాచరణ నిర్దేశించారు. ఈ సమావేశం నిర్వహించనున్నట్టు కొన్ని రోజుల క్రితమే ప్రకటించారు. దాంతో బెంబేలెత్తున ప్రభుత్వ పెద్దలు డైవర్షన్ కుట్రకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే కేఎన్ఆర్ను బుధవారం విచారించాలని నిర్ణయించారు. తదనంతరం కూడా ఈ విచారణ పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలను వేధించాలనే ప్రభుత్వ పెద్దల పన్నాగమని స్పష్టమవుతోంది. విచారణ ప్రక్రియను వక్రీకరిస్తూ ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ దుష్ప్రచారానికి పాల్పడాలన్నదే ప్రభుత్వ పెద్దల లక్ష్యం. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కుతంత్రాలు తిప్పికొడుతూ ఉద్యమ నేపథ్యంలో ఉద్యమ పదంలో సాగుతాయని వైఎస్ఆర్సీపీ స్పష్టం చేసింది అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే పింఛన్ ఆపి ఉసురు